జగన్ ఏం చేయలా, మేము వచ్చినాకే చాలా మంచి చేస్తున్నాం, జనాలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏమంటా నువ్వు? అయితే నేను ఆటో తోలుకుంటా, చదువు లేదు. అయితే నాకు 10,000 పడ్డా, ఆడవాళ్ళు ఎక్కితేనే నాకు ఆటోకు రూపాయి. అయితే ఇవాళ ఫ్రీ బస్సులు పెట్టావు, ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కుతున్నారు. మరి కాలేజీ పిల్లలు, ఈ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళు మాత్రం టయానికి కాలేజీకి వెళ్తా. 60 సంవత్సరాల ముసలి ఫ్రీ బస్సు పెట్టు. దాన్ని కాలేజీ పిల్లలకి ఫ్రీ బస్సు పెట్టు, ముసలి వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టు, అందరికి ఫ్రీ బస్సు పెట్టు. దానివల్ల ఉపయోగం, ఆటో వాళ్ళు ఇలా 500 తోలుకోవటం చాలా కష్టం. అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1000 రూపాయలు తోలుకున్నాం, ఇవాళ 500 తోలుకు కన్నా కష్టం. అయితే ఇంకొక విషయం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంబులెన్స్ కుయ్యం 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 కుయ్యని ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా అంబులెన్స్ తిరిగింది. అది రాజశేఖర రెడ్డి పెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నా గుండెకి బెజ్జం పడ్డదంటే లలిత హాస్పిటల్లో చూపించుకున్నా, రూపాయి బిల్ల తీసుకోలేదండి, ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు నాకు బాగైంది. ఏమి లేదు, ఆ కార్డు లేకపోతే నీకు ఎంత అయ్యాయి డబ్బులు? చాలా అవుతాయండి, మేము చాలా పేదవాళ్ళంగా తట్టుకోలేముగా. అది దేవుడు అనేవాడు 2 కళ్ళు ఇచ్చాడు, మంచి చేసింది చూడు. జగన్ ఏం మంచి చేశాడు, ఇంకొకళ్ళు ఏం మంచి చేశారు, నీ పేరు చెప్పను, మనకు అవసరం లేదు. మిగతా ఆటో తోలుకోవాలి, బతుకు తెరు పట్టదప్పలు కూడా రోడ్డు మీద వస్తాం. మీ ఇబ్బంది చూసేగా చంద్రబాబు గారు 10,000 కాదు 15,000 ఇచ్చారు. అది నేను చెప్పకూడదు. ఏంది 100 మంది ఉన్నారు, 50 మంది ఆటో వాళ్ళకి వేసావు. 100 మంది ఉన్నారండి, 50 మందికి వేసావు ఆటో వాళ్ళకి. ఖచ్చితంగా 100 మంది ఏమవుతారండి, ఇంటికి 3 సిలిండర్లు ఉండవు. 100 మంది ఉన్నారు, 50 మందికి వేసావు, అవి లేవుగా. ఖచ్చితంగా ఇంకోటి, ప్రతి ఒక్కదానికి సూపర్ 6 అంటావు. ఏం చేసావు? పిల్లలకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నా పిల్లలకి 60,000 రూపాయలు పడ్డాయి, ఇవాళ నా పిల్లలకి 1 రూపాయి పడలా. తల్లికి వందనం ఎత్తున్నారే, ఏ వందనం లేదు, ఏ వందనం లేదండి. మంచి ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకని ఎలా అంటున్నావు? మంచి ప్రభుత్వం అంట కదా. మంచి ప్రభుత్వం అండి, 3 రాని 4 రాని 100 మంది రాని ఒక్కడే సింగిల్గా సింహం ఎదుర్కొంటాడు. దేవుడనే ఉన్నాడు, న్యాయం చేస్తాడు. గుంటూరు జిల్లా అనంతవరపాడు ఒట్టిచేరుకూరు మండలం. ఓకే.